ప్రకటిస్తున్నా. నన్ను ఆహ్వానించినందుకు మరిక సభ నిర్వాహకులందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా ఇస్తున్నాం మనం. మరి దినం శిలువ మరణములకు మార్గము సరళము చేసుకున్న యేసు అని అంశం మీద కొన్ని సంగతులు ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి మన దైవజనులు పరిశుద్ధి లోక పరిస్థితులు ఎలా ఉన్నాయి, సంఘ పరిస్థితులు ఉన్నాయని గమనించి దేవుని యొక్క వాక్యమును వారు బోధించినట్లుగా మనము ఆలోచన సభలో ఆయన యొక్క ఆలోచన తెలియజేసినప్పటి నుండి శిలువ అనే నీడ యేసు ప్రభువు మీద పడింది అని దైవజనులు మనకి తెలియజేశారు. అందువల్ల ఆయన భూలోక చరిత్ర చూసినట్లయితే అయ్యగారు రాసినటువంటి శిలువ ధ్యానములలో ప్రవచన భాగం అంతటిలో, పాత నిబంధన అంతటిలో ఆయన శిలువ నీడలోనే ఉన్నారు. క్రొత్త నిబంధన అంతటిలోనూ ఆయన శిలువ నీడలోనే ఉన్నారు. ఆయన మరి పత్రికలు అన్నిటిలో చూస్తే పాఠాలలోనూ ప్రకటన భాగంలోనూ ధ్యానం చేస్తున్నాం. అలాంటి శిలువల గురించి మనము ధ్యానించే అంశంలో శిలువ మరణమునకు మార్గము ప్రభు సరళం చేసుకున్నట్లుగా మరి లేఖనాన్ని బట్టి చూడగలం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనాన్ని. యేసు యెరూషలేమునకు వెళ్ళనన్నట్టు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా పిలుచుకొని పోయి శిలువ మరణము ఉండదు, వెళితే కాదు ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువు ఆయన ప్రయాణం ఆయన నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అలాంటి వారికి కూడా ఆయన గొప్ప మేలు స్వస్థతలు ఆయన సమకూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, శ్రమకు ఎదురెళ్తున్నటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తు అని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. రెండవ మాటలో మనం చూసినట్లయితే గెత్సేమనే తోటకు వెళ్ళకపోతే, యేసుక్రీస్తు ప్రభు గెత్సేమనే తోటకు కానీ వెళ్ళకపోతే ఆ గెత్సేమనే తోటలో చేసే ప్రార్థన ఆయన జరిగించకుండా ఉన్నట్లయితే మరి ఆయన ఎవరు సిలువ వేయలేదు. యెరూషలేమునకు వెళ్ళడంలో ఆయన ఆయన తీర్పు పొందాడు. ఏమని తీర్పు పొందాడు అని అంటే, ఆ యొక్క యెరూషలేములో ఈయన శిక్షకు పాత్రుడని వారందరూ మాట్లాడుతూ చూసాం. కానీ దేవుని పేరు ఇక్కడ ఏం చూస్తామంటే, గెత్సేమనే తోటలోకి వెళ్ళినటువంటి ప్రభువు చేసే కార్యాల్లో మనం ఏం చూస్తామంటే, ఈయన ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పి ఆయన బాప్తీసు కాలములో మరి పలికినట్లుగా తండ్రి ఆయన స్వరముతో పలికినట్లుగా మనం చూస్తున్నాం. అంటే బాప్తీసు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నీతి యావత్తు ఇలాగూ జరగాలి అని. అంటే ఆయన పాపుల రక్షకుడు గనుక పాపుల యొక్క పాపము లేనివాడై ఈ లోకములో ఆయన జీవించినటువంటి జీవితం మరి అన్ని రీతులుగా మరి పరిశీలించినట్లుగా చూస్తున్నాం. అయితే పాపులను తాను రక్షించుటకు అంగీకరించినట్లుగా తెలియజేయడానికి బాప్తీసు దగ్గరికి వచ్చాడు, బాప్తీసు నిలబడినట్లుగా చూస్తున్నాం. కానీ ఇప్పుడు గెత్సేమనే తోటలోకి వచ్చిన ప్రభువును చూసి వెళ్ళవలసి వచ్చిందంటే, పాపుల యొక్క రూపం రాకపోతే, పాపుల యొక్క పాప ఫలితాలు కలిగిన ఆ రూపం తన మీద తెచ్చుకోకపోతే ఆయనకి ఎవరు సిలువ వేయలేరని మనం చూస్తున్నాం. అందువల్ల మనం గమనించినట్లయితే యోహాను సువార్తలో 18వ అధ్యాయము 4వ వచనం, అట్టి ప్రభుని
బాధ బెట్టిరి శాపవాక్య మూలను బల్కి శ్రమలు బెట్టిరి శ్రమలు బెట్టిరి శ్రమలు బెట్టిరి సంభవింపబోగులు అన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి దేవుని పిల్లరా, ఇక్కడ యేసుక్రీస్తు నిద్రపోయే గుంపు, 4వ గుంపు చూస్తున్నట్లయితే మరి దైవ చిత్తము నెరవేర్చే గుంపు. దైవ చిత్తము 4 గుంపులుగా కనిపిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదాను చూస్తాం. ఇస్కరియోతునకు ఆ వచ్చినటువంటి వారి వలన కలిగే అపాయం ఏమిటో కూడా తెలియచేయలేదు. లోపలున్న పరిస్తే మేము కూడా బాగానే ఉంటాము అంటారు. అలాగే జీవితంలో బలం ఆత్మీయ లోతు ఎరగని వారుగా ఉన్నారు. ఇటు ప్రభు శక్తి ఎరగరు, అటు సాతాను బలం కూడా పూర్తిగా వారికి తెలియదు. అందువల్ల సాతాను వల్ల కలిగే శోధనలు వారు ప్రభువునయ్యారు. యాకోబు గారు కునుకుపాట్లు పడుతున్నారు. ఎలాంటి వారు చెప్పండి? వారికే కానీ మగత రాకపోతే అవి లేవు, పెద్ద నేరాలు ఏమీ లేవు, వారు సంఘాన్ని నష్టపరిచేవారు కాదు, యేసు ప్రభుని కించబడుతున్నారు. ప్రభు యొక్క ఆ యొక్క వేదన కాలంలో ఇలాంటి బలహీనతలు ఉంటాయి. చిన్నదైనా కానీ ఎంత గొప్ప స్థితి కలిగిన వారు కానీ ఇస్తున్నాయో వారిలో ఉన్నాయో ఇస్కరియోతు యూదాను ఎవరనండి? ఇస్కరియోతు యూదా. యూదా ఏమన్నాడు? సలికాడా ఏమన్నాడు చెప్పండి? సలికాడా అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని పిల్లలారా, మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోవాలన్నా అయితే యేసుక్రీస్తు చెప్పారు, వీరికంటే వారు బాగా చెప్పారు. వారు చెప్పి హేరోదు యొక్క మనస్సులో యేసు ప్రభుని చూడాలని ఎప్పటి నుంచో ఉంది. తీరా యేసు ప్రభుని చూసిన తర్వాత హేరోదు మనస్సులో ఏమనిపించింది? ఒక అద్భుతం చేస్తే బాగుండు. ఈ సభలకు వచ్చిన వారు మీరు అందరూ కూడా చెప్పండి, మీరు ఆలస్యంగా వచ్చినా వెనక్కి వచ్చినా సరిగా వచ్చి రాకపోయినా, అంటే వచ్చారు కానీ పిల్లలారా అంతేనంటారా? దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఏ రోజును అడుగుతున్నాడు ఒక అద్భుతం చేయమని. యేసుక్రీస్తు ప్రభు మరి దయ్యములను మనం చూస్తే ఏ రోజు దగ్గర సంపడుతున్న యోహాను కాలంలో శిష్యులైన వారు అడిగితే ఆయన సమాధానం చెప్పాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త. ఆ విన్నవాటిని కన్నవాటిని ఆ యోహానుకు తెలుపుడి. ఆ గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపడుతున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుతూ ఉంది. మీరు కనులారా చూచినవి ఇవి యోహానుకు తెలియచేయ ఆయన మీద మరి అధిక ఆయన ప్రభుత్వాన్ని చేస్తున్నాడు కానీ ప్రేమతో చేస్తున్నట్టుగా మరి ఆ కాల పరిస్థితులు కనబడడం లేదు. అలాంటి హేరోదు మరి అద్భుతం చేయమన్నప్పుడు హేరోదు ఏడ్చిన చదువుకుందాం. మత్తయి సువార్త 27 ద్వారా ఆ బలికి అర్పణగా తన జీవితాన్ని అర్పణగా చేసినట్టు అనిపించుకోడు. చెప్పండి, ఎప్పుడు దించేస్తాం, ఎప్పుడు వదిలేస్తాం అంటే అది శిక్ష అవుతుందా? శిక్షకు లోబడ్డం అవుతుందా? కానే కాదు. అంచేత ఆయన అర్పించుకున్నటువంటి ఇస్సాకు అబ్రహాము ఇష్టం, దేవుని ఇష్టం. రెండవది బలి ఇవ్వనై ఉన్న అబ్రహాము యొక్క ఇష్టం. దేవుని ఇష్టాన్ని ఆయన అంతరంగాన్ని దేవునికి సమర్పించాడు, శరీరాన్ని తండ్రికి వదిలేశాడు. తండ్రి కత్తెత్తినప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు. సరే, దేవుడు వద్దన్నప్పుడు అబ్రహాము వచ్చి కట్లు విప్పి దించాడు కానీ ఆయన కానమ్మయ్యా పోయిందని అని చెప్పి లేచిపోయాడా? చెప్పాల. అలాగే యేసుక్రీస్తు ప్రభు శిలువలో నుండి ఆయనే దిగిపోయినట్లయితే, రోషం తెచ్చుకొని దిగిపోయినట్లయితే అప్పదేమనేది
ఇది ఎప్పుడు తప్పించుకుందామని చూసావు కానీ నువ్వు మనస్ఫూర్తిగా పొందిన శ్రమ కాదు. అడదందా చర్చతో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు చెప్పారు, నాకు పని చేయాలని కానీ నాకు లేదు. ధ్యానంలో ఉన్నప్పుడు ప్రభువు తెలియజేస్తున్న మాట నేను అడిగినప్పుడు నేను అంగి అంటే ఏంటో నాకు తెలియలేదు అని, ప్రభా నాకు ఎందుకు ఈ మాట చెప్తున్నావు నాకు తెలియలేదు అంటే ఆయన అన్నాడు, ఒక్కొక్క గాయాన్ని నీవు లెక్క పెట్టినప్పుడు నా గాయములు నీ గాయముగా మారి పనిచేయడానికి నేను నీకు అంగీకరిస్తానన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడి పిల్లలారా, ఇవాళ మనము శిలువ దగ్గరికి వచ్చాము. ఈ శిలువ నీడలో దైవజనులు రాసినటువంటి సంగతులను మనం ధ్యానించచ్చు. మనం వాటిని మరి ధ్యానం అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు ప్రభు యొక్క గాయములో మనం ఉంటాం. ప్రభు యొక్క గాయములో ఉండి ప్రభు యొక్క సహవాసమందు ఆ త్రాగకపోతే మనకి ఏమి లేదు, రక్షణ లేదు. దేవుడి పిల్లరా, మరి శత్రువుగా ఉండకపోయినప్పుడు శిష్యుడిగా ఉండి తిరుగుబాటు చేసిన లేదు కనుక రక్షణ శిక్ష నుంచి విడిపించబడ నీవే పట్టబడ్డావు. అలాగే అద్భుతములు చేయలేదు కానీ నీ జీవితమే మాకు అద్భుతముగా అనుగ్రహించావు. తీర్పు తీర్చే వారికి అనుకూలత కాదు కానీ మాకు ఏది అనుకూలమో దాని కొరకు నీవు మౌనమై ఉన్నావు. మా కొరకై సిలువను ఓర్చుకొని భరించావు, దించే వరకు ఉన్నావు. అలాగని మేము కూడా మాకున్న శ్రాపించుకుందాం. దయానిధివైన తండ్రి, పావనుడైన మా ప్రభువా, అన్ని కోణముల నుండి బాధల వారు మా తండ్రి మేము ధ్యానించు విధముగా మాకు నేర్పించారు. కాలములో దుఃఖమును విడిచి మా దుఃఖము ఆనందము ఎవరు వేదనించే వారు ఇంకా విడుదలటువంటి వారిని నీవు దీవించమని ప్రార్థించుచున్నాం. అలాగనే మా తండ్రి ఇదిగో భారభరితమైనటువంటి త్వరగా వచ్చుచున్న శివనాథుడైన యేసు స్వామిని కలుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ మొదటగా